ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతను గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్లినప్పుడు నార్సింగ్లోని తన నివాసంలోనూ జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడి చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ పై రేప్, క్రిమినల్ బెదిరింపు వంటి కేసులు నమోదు చేశారు పోలీసులు. దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు చోట్ల విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతను గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పోలీస్ కంప్లైంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, జానీ మాస్టర్ పైన ప్రముఖ కొరియోగ్రాఫర్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ కొరియోగ్రాఫర్ కేసు నార్సింగ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అయితే ముంబైతో పాటు అటు చెన్నైతో పాటు పలుమార్లు అక్కడ తీసుకువెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశారని చెప్పడం జరిగింది. అయితే 0FR నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దీనిపైన మొత్తంగా కొన్ని సెక్షన్స్ 376, 506, 323 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే 2015 నుంచి 2019 వరకు తనపై అత్యాచారాలు చేశారని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే జానీ మాస్టర్పై ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో చాలా అంశాలు ప్రస్తావిస్తూ దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే తనపై అత్యాచారం చేసిన సందర్భాలు కావచ్చు, విషయాలు కావచ్చు, దాంట్లో పూర్తిస్థాయిలో ఆ లేడీ పొందుపరచ జరిగింది. అంతేకాకుండా దాంట్లో విషయాలు చెప్తూనే తనను ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి సాకులు పెట్టుకుని అటు తీసుకువెళ్ళాడనే విషయం కూడా అది చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే చాలా విషయాలు కూడా చెప్తూనే అందులో చాలా విషయాలు ప్రస్తావిస్తూ ముంబైలో తనను ఏ విధంగా రేప్ చేశాడు, అంతేకాకుండా ఏదో బహానా పెట్టి అంటే కొన్ని కారణాలు పెట్టి తనను ముంబై తీసుకువెళ్ళాడు. అక్కడ కొరియోగ్రాఫర్లు ఉన్నప్పుడు కూడా అంతేకాకుండా కొంతమంది కొరియోగ్రాఫర్లు కావచ్చు, తన ముఖ్యమైన అసిస్టెంట్లు ఉన్నప్పుడు కూడా తనను ముంబైతో పాటు చెన్నై లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి తనపై లైంగికంగా అత్యాచారం పాల్పడ్డారని చెప్పి కూడా దీనిలో పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర తాను పనిచేస్తున్న సమయంలో ఏదో బహానా పెట్టి అటు చెన్నై, ముంబై లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి హోటళ్లలోనే తను బెదిరించి తనపై అత్యాచారం పాల్పడ్డారని, అయితే అత్యాచారం సంబంధించిన విషయాలు కనుక బయటికి చెప్తే ఆ మొత్తం పరువు తీస్తాను, అంతేకాకుండా విషయాలు మొత్తం కూడా సోషల్ మీడియా పెడతానని చెప్పి జానీ మాస్టర్ తన మనుషుల ద్వారా సోషల్ మీడియా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పడం జరిగింది. అయితే జానీ మాస్టర్పై ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులతో విచారణ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అసలు వీళ్ళకి సంబంధించి 2015 నుంచి 2019 మధ్యకాలంలో తనపై ఏ విధంగా సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు అన్న విషయం కూడా చెప్పడమే కాకుండా మొత్తంగా దీంట్లో చాలా విషయాలు ప్రస్తావించింది లేడీ. అయితే అటు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది 0FR అటు నార్సింగ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్, అంతేకాకుండా చాలా మంది అగ్ర హీరోలకు కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. చాలా మంది అగ్ర హీరోలు అటు తెలుగు, తమిళ, కోలీవుడ్తో పాటు పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ హీరోలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే లేడీ ఫిర్యాదు ఇచ్చిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా సినిమాలు నటిస్తుంది, కొరియోగ్రాఫర్ చేస్తుంది. జానీ మాస్టర్కు చాలా కాలం నుంచి రైట్ హ్యాండ్గా పనిచేస్తుంది. జానీ మాస్టర్ లేని సమయంలో ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ చేసింది. అంతేకాకుండా జానీ మాస్టర్ సంబంధించి చూసినట్లయితే జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న చాలా విషయాలు కూడా చాలా మంది చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అంతేకాకుండా చాలా మంది బెదిరింపులు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దని కూడా చాలా మంది కూడా తను బెదిరించారు. అంతేకాకుండా పోలీసుల దగ్గరికి వెళ్తే నువ్వే అన్యాయానికి గురవుతావని చెప్పి చాలా మంది బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్ళ నుంచి నేను కూడా జానీ మాస్టర్ ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే జానీ మాస్టర్ టాలీవుడ్లో కావచ్చు, అటు బాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు పేరు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు తనను నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కంప్లైంట్ చేయొద్దని చెప్పి చాలా మంది సినీ పెద్దలు తను వారించారు, సూచించారని చెప్పి ఆ లేడీ కొరియోగ్రాఫర్ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ
కూడా పక్కన పెట్టేసి తనకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, తనపై జరుగుతున్న వేధింపులు కావచ్చు, తనపై జరిగిన సెక్సువల్ హరాస్మెంట్ కావచ్చు, వీటన్నిటిని బయటి ప్రపంచానికి కావచ్చు తనకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో లేడీ కొరియోగ్రాఫర్ ఏదైతే పోలీసులు ఫిర్యాదు చేసింది, ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ని విచారించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి జానీ మాస్టర్ అందుబాటులో లేడు. అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అంతేకాకుండా అతనికి సంబంధించిన అసిస్టెంట్లు ఇద్దరిని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వాళ్ళిద్దరు ఫోన్లు కూడా కాంటాక్ట్లో లేకుండా పోయినాయి. అయితే ఈ అమ్మాయి చెప్పినట్లయితే ముంబై కావచ్చు, చెన్నై సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని హోటల్స్ పేరు ఇవ్వడం జరిగింది, ఎప్పుడు ఏ విధంగా అక్కడికి వెళ్ళామని చెప్పడం జరిగింది, ఏ సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ వెళ్ళామన్న విషయం కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మొత్తం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. విచారణ కొనసాగుతుంది. జానీ మాస్టర్ పైన అవసరమైన పక్షంలో చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.